పీసీఓఎస్ మెయిన్ లక్షణాలు చూసుకున్నట్లయితే మెయిన్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాం అనమాట. ఇది ఒక్కొక్కరిలోని ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. కొంతమందికి ఒక 2-3 మంత్స్కి ఒక్కసారిగా పీరియడ్స్ అవ్వడము, కొందరికి పీరియడ్స్ అయినా కానీ చాలా ఎక్కువ రోజులు అవ్వటం కానీ, లేకపోతే పీరియడ్ టైంకి వచ్చినా కానీ చాలా తక్కువగా బ్లీడింగ్ అవ్వడము, కొంతమందిలోని అసలు పీరియడ్సే కొన్ని నెలల పాటు లేకపోతే సంవత్సరం పాటు పీరియడ్సే అవ్వకుండా కూడా ఉండొచ్చు అనమాట. ఇంకొక సిమ్టమ్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే వెయిట్ గెయిన్, బరువు పెరిగిపోతూ ఉంటారు. ఈ బరువు పెరగడం వల్ల వాళ్ళల్లోని నెక్ చుట్టూ అండ్ అండర్ ఆర్మ్స్లోని బ్లాక్గా ప్యాచెస్ అనేది డెవలప్ అవుతాయి. దాన్నే మనము అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటాం అనమాట. ఇది ఒకవేళ మీలో ఉన్నట్లయితే ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఖచ్చితంగా వచ్చినట్లే అనమాట. హెయిర్ ఫాల్ కూడా చాలా తరచుగా అవుతూ ఉంటుంది. పీరియడ్స్ టయానికి అవ్వకపోవడం వల్ల, ఓవులేషన్ అవ్వకపోవడం వల్ల వీళ్ళల్లోని ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ ఇన్ఫర్టిలిటీ కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాము. ఇందాక మనము పీసీఓఎస్కి రీజన్ తెలుసుకున్నాం. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి, ఫీమేల్ హార్మోన్ అనేది మేల్ హార్మోన్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాం. సో ఈ మేల్ హార్మోన్ ఫీమేల్లో ఎక్కువైతే ఏమవుతుంది అంటే అన్వాంటెడ్ హెయిర్ లైక్ లిప్స్ పైన మీసం వచ్చినట్లు అండ్ చిన్ దగ్గర గడ్డం వచ్చినట్లుగాను, అలాగే చాలా ఎక్కువ పింపుల్స్ ఫేస్ పైన, బ్యాక్ పైన వస్తూ ఉంటుంది. అలాగే ఈ హెయిర్ అనేది కొంతమందిలోను చెస్ట్ దగ్గర, మన కడుపు దగ్గర కూడా చాలా ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఈ యాక్నే అనేది జనరల్గా ఫేస్ పైన అండ్ బ్యాక్ దగ్గర ఇలా వస్తూ ఉంటుంది. అండ్ ఇంకా కొంతమందిలోని టెస్టోస్టెరాన్ లెవెల్స్ చాలా హై అయిపోతే వాళ్ళల్లోని మేల్ వాయిస్ లాగా, అంటే ఫీమేల్స్ కూడా ఒక హై బేస్ ఉన్న వాయిస్ లాగా వాళ్ళల్లోని వాయిస్ కూడా చేంజ్ అనేది కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం అనమాట. ఈ హై టెస్టోస్టెరాన్ లెవెల్స్ వల్ల వచ్చిన ఈ సిమ్టమ్స్ అన్నిటినీ కూడా విరలైజేషన్ లేదంటే హిర్సుటిజం అని కూడా మనం చెప్పొచ్చు. అండ్ ఈ ఒబెసిటీ వాళ్ళల్లోని ఉండడం వల్ల వాళ్ళు స్లీప్ రిలేటెడ్ అబ్నార్మాలిటీస్ లైక్ స్లీప్ యాప్ని అంటాం అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళల్లో చూస్తూ ఉంటాం. అంటే సడన్గా నిద్రలోని లేచి కూర్చొని ఊపిరి ఆడని విధంగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. దీనివల్ల వాళ్ళకి డే టైమ్ స్లీపింగ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ రాత్రిలోని సరిగా నిద్రపోకపోవడం వల్ల వాళ్ళల్లోని మూడ్ రిలేటెడ్ చేంజెస్ లైక్ డిప్రెషన్ లాంటి సిమ్టమ్స్ కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇంకా ఈ పీసీఓఎస్ రిలేటెడ్గా మనకు ఖచ్చితంగా ఈ పీసీఓఎస్ ఉందా లేదా అనే దాన్ని కనుక్కోవడానికి రోటర్డామ్స్ క్రైటీరియా అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పే ఈ మూడిట్లోని మీకు 2 ఉన్నాయి అంటే ఖచ్చితంగా మీకు పీసీఓఎస్ ఉన్నట్లే అనమాట. మొదటిది ఇర్రెగ్యులర్ పీరియడ్స్, రెండవది మనము అబ్డామెన్కి అల్ట్రాసౌండ్ చేసినప్పుడు అండాశయాల్లోని సిస్ట్లు ఉండడం, మూడవది చూసినట్లయితే ఇందాక మనం అనుకున్నాం మేల్ హార్మోన్ ఎక్సెస్ అయినప్పుడు అన్వాంటెడ్ హెయిర్ మనకు అప్పర్ లిప్ పైన మీసం లాగాను, చిన్ దగ్గర గడ్డం లాగాను, అండ్ చెస్ట్ దగ్గర అబ్డామిన్ దగ్గర కూడా హెయిర్ రావడము, అండ్ పింపుల్స్ యాక్నే అంటాం, ఇది ఫేస్ పైన మన బ్యాక్ పైన రావడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నట్లయితే ఓకే. ఒకవేళ ఇటువంటి సిమ్టమ్స్ లేకపోయినా కూడా అది మనం బయోకెమికల్గా టోటల్ టెస్టోస్టిరాన్ అని చెక్ చేసి ఈ టోటల్ టెస్టోస్టిరాన్ హై ఉండడం అనమాట. ఈ మూడిట్లోని ఏ 2 మీలో ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు పీసీఓఎస్ అనేది ఉన్నట్లే. ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చినట్లయితే ఆ పేషెంట్లోని ఎన్ని రోజులుగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయిందా, మ్యారేజ్ అవ్వలేదా, వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారా, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయట్లేదా, అండ్ వాళ్ళల్లోని అదర్ హార్మోన్స్ కూడా చెక్ చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. జనరల్గా కొంతమందిలోని ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలోని ప్రొజెస్ట్రాన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ మిగతా వాళ్ళల్లోని ఓసీ పిల్స్ ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉంటారనమాట. ఒకవేళ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఫస్ట్ ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. బట్ ఇవన్నీ హార్మోన్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అనమాట. కానీ ఈ పీసీఓఎస్ని మనము ఖచ్చితంగా రివర్స్ చేసుకోవచ్చు. దానికి మనం చేయాల్సింది మెయిన్ వెయిట్ తగ్గాలి. ఈ వెయిట్ తగ్గామంటే ఏమవుతుంది అంటే ఈ ఎక్సెస్ ఫ్యాట్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు ఏదైతే ఈ ఫీమేల్ హార్మోన్ మేల్ హార్మోన్గా కన్వర్ట్ అయిపోతుందో, అండ్ మెయిన్ రీజన్ ఇందాక ఏమనుకున్నాం మనము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాము, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతుంది అనమాట. సో ఎవరైతే ఈ ఫిజికల్ యాక్టివిటీని పెంచుతారో, సెడెంటరీ లైఫ్ స్టైల్ని తగ్గిస్తారో, హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేసి వెయిట్ లాస్ అవుతారో
వాళ్ళల్లోని ఈ పీసీఓఎస్ అనేది ఖచ్చితంగా రివర్స్ అవుతుందన్నమాట. ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. మెయిన్గా ఈ పీసీఓఎస్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని అనుకున్నాం కదా, దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వీళ్ళల్లోని ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది అనమాట. దీని ద్వారా ఈ పీసీఓఎస్లో ఎవరికైతే ప్రీ డయాబెటీస్ ఉంటుందో వాళ్ళు ఇలా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ద్వారా వచ్చే ఈ ప్రీ డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ థింగ్, ఎవరైతే ఈ పీసీఓఎస్లోని వెయిట్ లాస్ అవ్వాలనుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ డైట్లోని మెయిన్గా వాళ్ళు చేయాల్సిన చేంజెస్ ఏంటి అనేది చూస్తే, వాళ్ళు తీసుకునే డైట్లోని మెయిన్గా ప్రోటీన్ అనేది, ఫైబర్ అనేది హైగా ఉండాలన్నమాట. వాళ్ళు వీలైనంతగా కార్బోహైడ్రేట్స్ని, ఫ్యాట్ని అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల, ఫ్యాట్ వల్ల వాళ్ళు ఇంకా ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచి డయాబెటిక్ స్టేజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇవి తీసుకోవడం వల్ల వాళ్ళు అంత ఈజీగా వెయిట్ లాస్ అవ్వరు అనమాట. అదే మనము హై ప్రోటీన్, హై ఫైబర్ డైట్ తీసుకున్నట్లయితే మనకు ఎప్పుడైతే ఈ హై ఫైబర్, హై ప్రోటీన్ డైట్ తీసుకుంటామో మనకు కడుపు నిండినట్టుగా కంప్లీట్గా ఆ ఫుల్నెస్ అనేది అలానే ఉంటుంది. అవి అంత తొందరగా డైజెస్ట్ అవ్వవు కాబట్టి మనకు అంత తొందరగా ఆకలి కూడా అవ్వదు అనమాట. ఇలాంటి చేంజెస్ అనేది వాళ్ళు వాళ్ళ డైట్లోని అండ్ ఈ లైఫ్ స్టైల్లోని ఈ చేంజెస్ తీసుకొచ్చినట్లయితే ఈ పీసీఓఎస్ అనేది ఖచ్చితంగా వాళ్ళల్లోని రివర్స్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.